హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను యాస్టాక్లో యాక్చువల్లీ కొన్ని ఇత్తడి సామాన్లు రిటర్న్ గిఫ్ట్లు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, డెకరేషన్కి కానీ కావలసిన ప్రతి ఐటము ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి నేను చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా చేశాను, కానీ కొన్ని బేసిక్ ఐటమ్స్ చేశా. ఇప్పుడు ఫుల్గా వాళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏంటి అనేది తీసాను అనమాట. వీళ్ళది ఆన్లైన్ కూడా ఉందండి. మీకు ఆన్లైన్లో మీరు క్యాష్ పే చేస్తే వాళ్ళు డెలివరీ కూడా చేస్తారన్నమాట. మీకు ఏమేం కావాలి అనేది మొత్తం డీటెయిల్డ్గా వాళ్ళ వెబ్సైట్ ఉందన్నమాట. ఈ డిస్క్రిప్షన్లో నేను వీళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను, ఫోన్ నెంబర్తో సహా ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఫోన్ చేసి మీరు మాట్లాడొచ్చు అనమాట. వీళ్ళ దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. బర్డ్స్ కానీ ఇట్లా మనకు కావాల్సిన ఇంట్లో పెట్టుకుంటాం కదా ఇత్తడివి కొన్ని ఐటమ్స్, అలాంటివి కూడా ఉన్నాయండి. పందిరి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. యాక్చువల్లీ మనం చెక్కది పందిరి వాడతాం కదా, ఇక్కడ ఇత్తడిలో ఉందన్నమాట. ఏమన్నా గుళ్ళల్లో కానీ మనం ఇవ్వాలి అనుకుంటే మాత్రం డొనేట్ చేయడానికి చాలా బాగుంటుందండి. లేదు అంటే కొంచెం పూజ రూమ్ ఉంటుంది కదా, వాళ్ళు పర్మనెంట్గా పెట్టేసుకోవాలనుకున్నా కానీ చాలా బాగుందన్నమాట. అదైతే కొన్ని యాక్చువల్లీ ఇదేంటంటే అండి, రేట్ తీద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట. కొన్నిటికైతే రేట్ చూపించడానికి ట్రై చేశాం, కానీ అవి లైటింగ్ వల్ల ఏమవుతుందంటే బ్లర్గా కనిపిస్తుంది మీకు. ఇంకా మనం చూపించడం కూడా వేస్ట్ అన్నట్టుగా వీళ్ళకి వెబ్సైట్ ఉంటుంది కదా. మీకు ఒకవేళ ఈ ఐటమ్స్ దొరుకుతాయి అని తెలిస్తే కొంచెం మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్నారనుకోండి, మీకు ఈజీ అవుతుంది కదా అని నాకు అనిపించింది అనమాట. మనము తీయడానికి ఎంత ట్రై చేస్తున్నా కానీ అది కష్టం అవుతుంది. అట్లా అనేసి ఇవన్నీ రాగిదండి. రాగి దానిపైన యాక్చువల్లీ స్టీల్ అనమాట. లోపల స్టీల్ వచ్చింది, పైన సైడ్ అంతా ఏమో రాగిది వచ్చింది, పైన ఏమో గ్లాస్ది ఉంటుంది కదా క్యాప్ అనమాట. ఐటమ్ సైజెస్ వైజ్గా ఉన్నాయండి. కొన్ని మీడియం సైజు ఉన్నాయి, కొన్ని పెద్ద సైజు, చిన్న సైజు అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు డిస్ప్లేలో అయితే మీడియం సైజు ఒకటి పెట్టారనమాట. మనం ఓన్లీ రాగి వాటిలోనే ఒకవేళ డిన్నర్ సెట్ మొత్తం తయారు చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి. డిన్నర్ సెట్ ఓన్లీ ప్లేటు అట్లా అన్నీ అవి కూడా ఏంటంటే ఒక్కొక్కటి డీటెయిల్డ్గా అనమాట. వేరువేరుగా కొనుక్కొని మనం సెట్ చేసుకోవాలి. వాళ్ళైతే సెట్ చేసినలాగా పెట్టి ఏది అమ్మట్లేదనమాట. దేనికది ప్రైజ్తోనే తీసుకోవాలి అన్నారు. ఇదైతే భలే ఉంది. స్టాండ్ చూడండి, గులాబ్ జాములు కానీ ఐస్ క్రీమ్ కానీ పెట్టుకోవడానికి ఉంటుంది కదా గాజుతో ఉండేది. ఇక్కడైతే టోటల్గా రాగి దాంతో ఉందన్నమాట. ఇవన్నీ రాగి సెక్షన్ అండి. దీంట్లో మొత్తం జగ్గులు, గ్లాసులు, ప్రతిదీ అన్నీ రాగితోనే ఉన్నాయన్నమాట. ఒక సైడ్ అంతా ఉంది రాగి వాటివే. నేను అవన్నీ చూపించడానికి యాక్చువల్లీ ట్రై చేశాను అనమాట. ఇవన్నీ కూడా వాటర్ బాటిల్ లాగా అనమాట, మనం స్కూల్కి కానీ తీసుకొని వెళ్ళడానికి అన్నట్టుగా. గ్లాసెస్, జగ్గులు, పిల్లలకు పాలు కూడా పోసి ఇవ్వచ్చు కదా అట్లాంటివి. ఇవి ఏంటంటే రాగివి కదా, మంచిది అనేసి అంటారు కాబట్టి అందుకని చెప్పి ఆ డిజైన్లో కొంతమంది ఇత్తడి ఎట్లా మనం కలెక్షన్ చేస్తారు, కొంతమంది రాగి కూడా కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉందండి. మామూలుగా మీరు ఒకవేళ ఏమన్నా ఇప్పుడు ఒకటే కావాలి అని అనుకుంటే ఒక బల్క్లో మనం రిటర్న్ గిఫ్ట్లు ఏదన్నా ఫంక్షన్స్ అలా అయినప్పుడు యాక్చువల్లీ ఇవ్వచ్చు కదా. అవైతే మోడల్స్లో చాలా అంటే చాలా ఉన్నాయి. మోస్ట్లీ నాకు ఎక్కువగా ఇక్కడ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్లకి ఎక్కువగా ఫేమస్ ఏమో ఇది అని నాకు అనిపించింది అనమాట. మామూలుగా డిన్నర్ సెట్లు అట్లాంటివి మనం కొనుక్కోవాలి అన్న దానికంటే కూడా నాకు రిటర్న్ గిఫ్ట్లకే నేనున్నంతసేపు షాప్లో అయితే యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్ పర్పస్సే ఒక 2-3 వచ్చి అడుగుతున్నారనమాట. నాకు అప్పుడు అనిపించింది ఓకే రిటర్న్ గిఫ్ట్లో కొంచెం ఇది ఫేమస్ ఏమో, ప్రైజ్ ఓకే రీజనబుల్ పడిద్దేమో అని నాకు అనిపించింది. మామూలుగా బల్క్లో అంటే ఇప్పుడు మనం ఏదన్నా గాజువి కానీ స్టీల్వి కానీ ఇట్లాంటివి నాకు వేరే వాటితో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అని నాకు అనిపించింది. రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే కొంచెం రీజనబుల్ ప్రైజే అనిపించిందండి. ఇట్లా గ్లాసులు కానీ లేకపోతే కప్పులు కానీ, డిన్నర్స్ ఉంటాయి కదా గిన్నెలు కానీ, అలాంటివి కొంచెం ఓకే, రాగివి ఇత్తడివి ఓకే అనిపించింది అనమాట. అంటే మనం బయట షాప్స్ వీటిని కంపేర్ చేసుకోవడం ఒకటి చూసుకున్నాం అనుకోండి, ఓకే కొనుక్కోవచ్చు అనిపించింది అనమాట. మనం ఏంటంటే అన్ని షాప్స్ తిరగాలి కదా ఒకటే షాప్లో మనం, అందుకని చెప్పేసి నేను మీకు 2-3 షాప్స్ చూపిస్తున్నాను అనమాట. మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది, మీకు కావాల్సిన ఐటెం ఆ షాప్లో ఉందో లేదో కూడా తెలుస్తుంది కదా. దానికోసం అని చెప్పి డబ్బాలు స్టీల్ వాటిట్లో ఎలా ఉంటాయో అట్లాగే ఇత్తడి వాటిట్లో కూడా ఉన్నాయండి. ఎన్ని రకాలుగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. డబ్బాలలో కూడా మనకు ప్లేట్లు ఉంటాయి కదా, పళ్ళాలు కూడా
మనం ఏమన్నా కాళ్ళు పెళ్ళిళ్ళప్పుడు కాళ్ళు కడుగుతారంటారు కదా, వాటికి సంబంధించిన ప్లేట్లు, తరంబ్రాల గిన్నెలు, ఇట్లా చాలా ఉన్నాయండి. ఇదేంటో అసలుకి తాలింపు అదే మన పోపుల డబ్బాలాగే అనిపించింది అనమాట. సమ్ డిఫరెంట్గా అనిపించింది. సైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంది. ఇది ఎవరికైనా మేబీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నాకు కామెంట్లో చెప్పండి అసలు దాన్ని ఏమంటారు అనేది పేరైతే. ఇవన్నీ తరంబ్రాలు బియ్యం కలుపుతాం కదా, అలాంటివి అనమాట. చాలా ఉన్నాయండి ఐటమ్స్. అయితే ఐటమ్స్ ఎక్కువగానే ఉన్నాయి, కానీ వీటిల్లో కొంచెం ఇవి ఏంటంటే లైట్ వెయిట్లో లేవు, కొంచెం ఎక్కువ వెయిట్లో అనిపించాయి నాకైతే ఈ ఐటమ్స్ అన్నీ కూడా. మీరు ఏం పనికొస్తాయి మాకు అట్లా ఏం లేదు అనుకుంటే మాత్రం కొంచెం ఓకే. ఇక్కడ అందరు దగ్గరగా ఉన్న ఇది స్టాండ్ చూడండి. ఇవన్నీ కూడా స్టాండ్ పైన ఫ్లవర్ పాట్ లాగా ఉంది, కానీ ఇవన్నీ చిన్న చిన్న సాంబ్రాణి వేసుకునే కానీ, దేవుడికి సంబంధించిన పీటలు కానీ, అంటే చిన్న చిన్న ఐటమ్స్ బాగున్నాయండి. చాలా బాగా అనిపించినాయి అనమాట. చూడటానికి కూడా కొంచెం అందంగా అనిపించింది. ఇదైతే అండి 250 రూపీస్ ఎంతో ఉందండి, 250 350 అలాగే ఉంది ప్రైస్ అయితే. చాలా బాగుందనమాట. అసలుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి దాని లోపల డ్రై ఫ్రూట్స్ ఏమన్నా బౌల్స్ పెట్టి మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామంటే చాలా బాగుంటుందండి. అసలుకి నాకు బాగా నచ్చినాయి. అవి అయితే బాస్కెట్లు కానీ, మనం ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానీ బాస్కెట్ కానీ, అవి కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి, మంచిగా అనిపించాయి కూడా. చూడటానికి కూడా కొంచెం ఇట్లా మనం అవి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చామనుకోండి కొంచెం రిచ్ లుక్ అనిపిస్తాయి అనిపించింది. ఇవైతే మనం సాంబ్రాన్ కడ్డీలు పెట్టుకుంటాం కదా, అదనమాట. దీపం పెట్టేవి, సైడ్ వర్క్ కానీ స్టోన్స్. ఇది మీ అందరికీ గుర్తుందో లేదో, ఇది అఖండ దీపం పెట్టేది ఉంది కదా, ఇది వచ్చేసేసి 1200 ఒకటి ఉంది, 1500 ఒకటి ఉందన్నమాట. ఇంకా చిన్న సైజు ఉంది, అది 9000 రూపీస్ బిలో ఉందన్నమాట. ఒక్కొక్కటి 3 సైజెస్ ఉన్నాయి, 3 రకాల ప్రైజుల్లో ఉన్నాయి. అదైతే అవైలబిలిటీ ఉంది కాబట్టి మీరు ఎవరన్నా కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇది తులసి చెట్టు దగ్గర ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుంది అనిపించింది అనమాట నాకైతే ఇది దీపంది అయితే. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి, చిన్న సైజు, పెద్ద సైజు, మీడియం సైజు, 3 సైజెస్ ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలి అనుకుంటే అది పెట్టుకోవచ్చు అనిపించింది. దీపాలు అయితే నంబర్ ఆఫ్ మోడల్స్ అండి. చిన్నది పెద్ద దీపం కూడా ఉందన్నమాట. 12,000 అట్లా ఉంది పెద్దదైతే. కొంచెం మీడియం సైజ్ అయితే 8,000 అలా ఉంది. అంటే ఎవరన్నా ఇప్పుడు దీవాళి అప్పుడు కానీ సంథింగ్ ఇంట్లో పూజలకు కానీ కొనుక్కుంటారు కదా, వాళ్ళకి చాలా బాగా అనిపించింది. ఇవైతే ఈ గ్లాసెస్ భలే డిఫరెంట్గా ఉన్నాయండి. ఒక డెకరేషన్గా కానీ లేకపోతే యూజ్ చేయాలనుకున్నా కానీ చాలా బాగా అనిపించాయి అనమాట. గ్లాసెస్ కూడా చూడండి, దానిపైన మీనాకారి వర్క్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ వర్క్ చాలా ఫినిషింగ్ కానీ వర్క్ కానీ భలే అనిపించిందండి ఆ గ్లాసులు అయితే మాత్రం. ఇవి సెట్ 2 గ్లాసెస్ ప్యాక్లో వచ్చాయన్నమాట. దాంట్లో అది 500 ఎంతో ఉందండి, సరిగ్గా నాకు గుర్తులేదు. ఇది వీడియో చాలా రోజుల క్రితం చేశా కదా, సరిగ్గానే నాకు గుర్తులేదు. ఇంకా తర్వాత నేను వీడియో పెడదాం అనుకుంటూనే ఇలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా వేరే పని మీద పడిపోయి ఇంకా అసలు పెట్టడానికి అవ్వట్లేదు. కొంచెం అసలు వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి కూడా అవ్వట్లేదు అనమాట. అందుకనే సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాం మేము. వేరే పని మీద బిజీ అయిపోయి పెట్టడానికి అవ్వక, అందుకని చెప్పేసి కొంచెం లేట్గా వస్తున్నాయి కూడా వీడియోస్ కూడా. మీరు గమనించుంటే అది వరకు షార్ట్స్ కానీ లాంగ్ కానీ ఎప్పుడు రెగ్యులర్గా పెట్టేవాళ్ళం. ఇంకా అందుకని చెప్పేసి అవ్వట్లేదు. మీరు ఎవరైనా సరే ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొంచెం మీరు కామెంట్ కూడా చేయండి, మీకు ఏమనిపిస్తుంది ఏంటి అనేది కూడా ఒక్కసారి కామెంట్ చేయండి, ట్రై చేయండి. లైక్ కూడా చేయండి. అంటే ఎందుకంటే మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా నాకు కూడా తెలుస్తుంది కదా అసలు ఏంటి అనేసి. చేంజ్ ఓవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇప్పటికి 4 months 5 months అవుతుంది కదా నేను ఛానల్ పెట్టి. అంటే ఎలా ఉంది ఏంటి అసలు అనేది కూడా నాకు తెలుస్తుంది. అందుకని చెప్పేసి మీరు అందరూ చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఈ బౌల్స్ ఉన్నాయి కదండి, ఈ బౌల్స్ వచ్చేసేసి 550 అట్లా ఉన్నాయి. అన్ని సైజెస్లో ఉన్నాయి అనమాట. స్టార్టింగ్ వచ్చేసేసి నేను యాక్చువల్లీ చిన్న సైజ్ అనమాట. చిన్న సైజ్ వచ్చేసేసి 450 ఎంతో ఉందండి, 470 450 అలా ఉంది. ఇంకా దాన్ని బట్టి సైజెస్ని బట్టి రేటు పెరుగుతూ ఉందన్నమాట. ఒకటి పెద్దదైతే వాటర్ పోసి మనం సైడ్ పెట్టడానికి ఉండేది కూడా ఉన్నాయి. అదైతే చాలా అంటే చాలా 7,500 ఉందండి పెద్దది. చాలా బాగా నచ్చిందనమాట.
మనం ఏమన్నా ఫంక్షన్స్ అట్లా అయినప్పుడు ఇంటి ముందు పెట్టుకున్నా కానీ ఇట్లా పూలేసి డెకరేట్ చేస్తాం కదా, అవి చాలా బాగా అనిపించిద్ది అనమాట. ఇవి ఫ్రూట్స్ పెట్టుకునే ట్రేస్, డైనింగ్ టేబుల్ మీద ఎవరన్నా ఇత్తడిది పెట్టాలి దానిపైన ఇట్లా. ఈ డిజైను ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అండి. ఈ పెయింటింగ్ అంతా ఇట్లా వేసి ఉంటున్నాయి కదా, అవి ఇప్పుడు ఎక్కువగా కొంటున్నారనమాట. ఇప్పుడు చాలామంది కూడా వచ్చేసేసి గ్లాసెస్ పైన, ఇప్పుడు నేను చూస్తున్నా కదా ఇత్తడి వాటిపైన, గ్లాసుల పైన మనం రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే బౌల్స్ ఇస్తాం కదా, ఆ బౌల్స్ పైన కూడా ఈ వర్క్ ఇలా ఉండేదన్నమాట. ఇది చాలా బాగుంటున్నాయి. ఎక్కువ మంది కూడా అలాంటి ఇవ్వడానికి కొంచెం ఇష్టపడుతున్నారనమాట. నాకు అవి బాగా నచ్చాయి కూడా అండి. కొంచెం ఆ వర్క్ కూడా నీట్గా ఉంది. మనకి ఇప్పుడు నల్లగా అయిపోయిద్ది అనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. బాగుంటుంది. ఈ బౌలే అనమాట నేను చెప్పింది. దీంట్లో పెద్ద సైజ్ బౌల్ ఉందండి. అదైతే ఇది బాగా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా వెయిట్ కూడా ఉందన్నమాట. కానీ ప్రైజే కొంచెం అమ్మ బాబాయ్ అంత ప్రైజా అని నాకు అనిపించింది. ఉంటుందేమో, మేబీ ఉండదు అనేసేసి ఏం లేదుగా, ఉంటుంది. కాకపోతే కొంచెం చూసుకొని చేయడం అనమాట. ఇది అభిషేకం అని నేను అనుకున్నాను. శివుడికి మనం అభిషేకం చేస్తాం కదా, ఆ బౌల్ అని చెప్పేసి అనుకున్నా. ఇది కరవా చౌత్కి ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే కొనుక్కొని పెట్టుకుంటారు కదా ఇట్లా డెకరేటివ్ ఐటము, ఆ ఐటెం అనమాట. దీపాల్లో కానీ ఇట్లాంటి వాటర్ ట్రేస్లో కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. అసలుకి ఇత్తడివి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే రెగ్యులర్ వాటితో పాటుగా కొన్ని ఐటమ్స్ చాలా డిఫరెంట్గా ఇట్లా యూనిక్గా అనిపించాయి అనమాట. నాకు చూడంగానే అరే బాగున్నాయి అనిపించింది. ఇవి మీషోలో వస్తున్నాయండి. సెట్ మొత్తం వచ్చి 1000 రూపీస్. అది కూడా బాగానే ఉంది. కంపేర్ చేస్తే వీటితో ఇవి ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది నాకైతే. ఇవి డిన్నర్, ఇవి ప్లేట్స్ అనమాట. వాళ్ళే డిజైన్ సెట్ చేసేసి పెట్టారు. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి. వీళ్ళు సెట్ చేశారు కానీ వాళ్ళ ప్రైజ్ అయితే వేరుంది. ఇది చూడండి, ఇత్తడి దాంట్లో మీరు ఎవరైనా ప్యాన్ కొనుక్కోవాలనుకున్న డిన్నర్ అంటే మనం వంటకి సంబంధించిన కళాయి కానీ, కుక్కర్ కానీ, గిన్నెలు, ప్లేట్లు ఇలాంటివి ఏమైనా కొనుక్కొని మొత్తం ఉన్నాయండి. అసలుకి కిచెన్కి మనము అల్యూమినియం కానీ స్టీల్ కానీ వాడకుండా ఉండాలి అనుకుంటే ఈ షాప్లో అయితే చాలా రకాల అన్ని వంట సామాన్లు ఉన్నాయండి. ఇప్పుడు ఇది లేదు అది ఉంది అని కాకుండా వంటకు సంబంధించిన ప్రతి ఐటము ఉంది. నేను స్టీల్ వాడను, అల్యూమినియం వాడను అనుకున్న వాళ్ళు ఇది ఇక్కడికి వస్తే మాత్రం అన్నీ దొరుకుతాయన్నమాట. కళాయిలు కానీ, ప్యాన్లు కానీ, దోశ పెంకలు కానీ, కుక్కర్ కానీ, అలాంటివన్నీ నేను లాస్ట్ వీడియోలో పెట్టాను అనమాట. వంటకు సంబంధించిన ఏమేమి ఐటమ్స్ ఇందులో ఉన్నాయి అనేది. ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఇవి బౌల్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ఈ బౌల్. అసలుకి సమ్ డిఫరెంట్ మోడల్ అనమాట. రెగ్యులర్ కాకుండా వెరైటీగా ఉంది కదా ఈ బౌల్ అయితే. కొన్ని అయితే ఇది మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అంటే బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి, రీజనబుల్లోనే ఉంటాయి. మనం అంటే కొంతమందిని పిలుచుకొని ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లు చేస్తున్నప్పుడు అప్పుడు మనం ఈజీగా పెట్టగలుగుతాం. పెద్దగా ఇవి ఎక్కువ మంది కాకుండా సింపుల్గా పిలుచుకున్నప్పుడు బాగుంటున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఇలాంటివి అనుకోండి మనం ఎంతమందిని పిలిచినా కానీ ఇవ్వచ్చు అనమాట. అంటే బడ్జెట్లోనే ఉన్నాయి కాబట్టి అనిపించింది నాకు. ఇవన్నీ నేను చూపిస్తున్నాయన్నీ చిన్న చిన్నవి డిఫరెంట్గా మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకోవడానికి రిటర్న్ గిఫ్ట్లలో కానీ, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ అట్లా చూడండి. ఆల్చిప్పలో కుంకుమ, గంధము, పసుపు వేసి 3 లాగా సెట్ అన్నట్టు. అది బాగా అనిపించింది. చూడటానికి కూడా చాలా బాగా అనిపించింది. అట్లా ఇవన్నీ స్టాండ్లు మీకు అన్నీ ఆల్మోస్ట్ నేను క్లియర్గా చూపిస్తున్నా కానీ ప్రైస్ ఒక్కటే చూపించలేదండి. యాక్చువల్లీ ప్రైస్ చూపిస్తే లాస్ట్ వీడియోలో కూడా మీరు యాక్చువల్లీ చాలామంది పెట్టారనమాట సరిగ్గా కనపడట్లేదండి అనేసి. నాకు అక్కడ కెమెరా నేను ఎంత ఫోకస్ చేస్తున్నా కానీ ఆ లైట్ వల్ల దేనివల్ల కానీ అసలు సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయిందండి. దానికోసం అని చెప్పేసి ఇంక ఈసారి నేను అంత ప్రైజులు చూపించడానికి ట్రై చేయలేదు, ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి. నేనేమనుకున్నా అంటే చెప్దాం అనుకున్నా కానీ ఇంకా పెట్టడానికి లేట్ అయిపోవడం వల్ల నాకు ప్రైజులు గుర్తులేవు. అట్లా అనేసి చెప్పలేకపోతున్నా అండి. మీకు ఒక ఎస్టిమేషన్లో చెప్తున్నాను, 50 రూపీస్ అట్లా అనమాట. కొన్ని ఏమో చిన్న చిన్న బౌల్స్ అట్లా, పెద్దగా ప్లేటు అట్లా సెట్ వచ్చినాయి అయితే 200 రూపీస్ అట్లా ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్లు రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. ఇదైతే నాకు ఇది రాగిలా ఇత్తడిలాగా అనిపించలేదండి. ఏదో ప్లాస్టిక్ పైన కోటింగ్ లాగా అనిపించాయి అనమాట. ఇవైతే వచ్చేసేసి ఇవన్నీ అలాగే ఉన్నాయి. మరి ఇది ఇత్తడే కానే కాదు, సమ్ ప్లాస్టిక్ పైన ఇవి ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా పసుపు కుంకుమ వేయాలి అనుకుంటే మాత్రం కొంచెం ఇది బాగా అనిపించింది. అంటే డిఫరెంట్ మోడల్ అంతేగాని ఇవి రాగివి ఇత్తడివి ఏం కాదు. అసలు నా ఇత్తడిదే కాదండి అసలుకి. అది సంథింగ్ వేరుగా ఉందన్నమాట. నాకు అసలు ప్లాస్టిక్దేమో అనిపించింది కానీ
తెలీదు, దానిది ఏంటి అనేది నాకు సరిగ్గా తెలియదు. అందుకని చెప్పేసి మీరు ఇవి జస్ట్ మనం ఏంటంటే పెట్టుకోవడానికి, ఎవరన్నా వస్తే జస్ట్ పసుపు కుంకుమ మామూలుగా ఇవ్వకుండా ఇట్లా డిఫరెంట్గా ఇవ్వడానికి అంతే తప్ప ఇవి అంత కాసేం కాదు అనిపించింది నాకైతే. చూడటానికి బాగున్నాయి, మోడల్ కానీ డెకరేటివ్గా కానీ, ఉట్టిగా కొంతమంది వేస్తాం కదా నార్మల్గా ఇద్దాము అనుకున్నప్పుడు కానీ పసుపు బొట్టిచ్చేటప్పుడు అట్లాంటివి డిఫరెంట్గా ఇస్తే వాళ్ళు కూడా గుర్తుంటుంది కదా అట్లా అనేసి. ఇవన్నీ కుంకుమ బర్నులే అండి, అన్నీ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి కుంకుమ బర్నుల్లో అయితే. ఇవన్నీ అసలుకి మీరు రిటర్న్ గిఫ్ట్లకే చాలా ఐటమ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఆ పర్పస్లో చాలా చూపిస్తున్నారు అసలు అయితే మోడల్స్. కొన్ని ప్లేట్స్ ఉన్నాయన్నమాట సైజెస్లో, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్న ప్లేట్స్. ఇవన్నీ సెక్షన్ అంతా ప్లేట్లు అనమాట. రకరకాల ప్లేట్స్ ఉన్నాయన్నమాట, చిన్నది పెద్దది అట్లా కావలసినవన్నీ కూడా ఉన్నాయన్నమాట, స్పూన్స్తో సహా. దేవుడి దగ్గర ప్రసాదం పెడితే మనం యాక్చువల్ చిన్న స్పూన్ ఏదన్నా కావాలనుకున్నా కానీ చిన్న బిందెలు లాంటివి, ప్లేట్లలో డిఫరెంట్ మోడల్స్లో ప్లేట్లు అండి. ఒకటి ఇది ఆకులాగా ఎంత బాగుందో చూడండి, ఈ ప్లేట్ అయితే చాలా డిఫరెంట్గా కూడా ఉంది, చూడటానికి కూడా బాగుంది, భలే నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇది అయితే 350 రూపీసే అండి. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానీ దేనికన్నా పనికి వచ్చింది అనుకుంటే ఇది మీరు తీసుకోవచ్చు. ఇది బాస్కెట్ లాగా ఉన్నవి కొన్ని ఈ మోడల్లో ఉన్నాయి, వెయిట్లెస్గా ఉన్నాయి, పెద్దగా అనిపిస్తున్నాయి, చూడటానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా చూసినా కానీ వావ్ అనేలాగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా నాకు ఈ వర్క్ అయితే, ఈ పెయింటింగ్ ఉన్నదైతే సరిగ్గా గుర్తులేదు, ప్లెయిన్వే నాకు ఎక్కువ గుర్తున్నాయండి అట్లా. ఇది మనం టీపాయ్ పైన పెట్టుకునే ఏమైనా సోంపట్ల వేసుకొని డెకరేట్ చేసుకోవడానికి సంథింగ్ డిఫరెంట్గా అనమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చూపించినవన్నీ కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ పర్పస్వే చూపిస్తున్నా చూడండి. ఎక్కువగా అసలుకి ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలాగో సీజన్ కాబట్టి వాళ్ళకు యూజ్ అవుతుంది అన్నట్టుగా ఏదైనా రిటర్న్ గిఫ్ట్ పసుపు కొట్టినప్పుడు ఇవ్వడానికి కానీ, లేకపోతే పెళ్లి కూతురుని చేసినప్పుడు కానీ